హలో నమస్తే అండి. ఈరోజు టమాటా మరియు మెంతికూరకేసి పచ్చడి చేస్తున్నానండి. అన్నంలోకి బాగుంటుందండి. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, చింతపండు, టమాటా అండి. పెద్ద టమాటా ఒకటి వేయాలండి. నా దగ్గర టెర్రస్ గార్డెన్లో చెర్రీ టమాటా ఉంటే అది వేస్తున్నానండి. కడాయి వేడెక్కిందండి. ఆయిల్ కొద్దిగా 1 స్పూన్ వేయాలండి. ఆయిల్ వేడెక్కాక ధనియాలు వేయాలండి. వేగాక జీలకర్ర, మళ్ళీ ఎండుమిర్చి, నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి అండి. నెక్స్ట్ వచ్చి వెల్లుల్లిపాయలు అండి. కాసేపు వేగాలండి. చూసారుగా ఇలా ఎర్రగా వేగాలండి. నెక్స్ట్ వచ్చి ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు కూడా వేగాలి. ఉల్లిపాయలు వేగాక నెక్స్ట్ వచ్చి టమాటాలండి. టమాటాలు కూడా వేగాయండి. ఇప్పుడు మెంతికూర అండి. మెంతికూరకు వేసి కాస్త ఆకు పచ్చి వాసన వెళ్ళేంత వరకు వేగనివ్వాలండి. దీంతో పాటు పసుపు, కొద్దిగా సాల్ట్ అండి, టేస్ట్ని బట్టి. వేసాక నెక్స్ట్ వచ్చి ఇదండి చింతపండు రసం అండి. వేసి మూత పెట్టాలండి ఆకు మెత్తబడినంత వరకు. చూసారు కండి, ఇలా మెత్తబడాలి. ఇప్పుడు హైలో పెట్టి కాసేపు వేగనివ్వాలి. మొత్తం వేగాలండి. ఈ నీరంతా ఇంకిపోవాలండి. అయిపోయిందండి. బాగా అంతా ఎండిపోయిందండి. బాగా అట్లా అయిన తర్వాత స్టవ్ బంద్ చేసి ఇవంతా చల్లారాక మిక్సీలో వేసి తర్వాత తాలింపు పెట్టాలండి చివరిన. ఇప్పుడు ఇది చల్లారనిస్తాం. చల్లారిందండి. ఇప్పుడు మిక్సీలో వేస్తున్నాను. మిక్సీ నుంచి అంతా గిన్నెలోకి తీసుకోవాలండి.
తాలింపుకండి ఆయిల్ వేస్తున్నాను. ఒక గరిటెడు ఆయిల్ అండి. పోపు దినుసులు వేయాలండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, చివరిన వెల్లుల్లిపాయండి. దంచి వేసామంటే తీసి పక్కన పెట్టేస్తారండి, కాబట్టి ఇట్లా తురిమేస్తున్నానండి. కొద్దిగా ఇంగువ, స్టవ్ బంద్ చేసి వేసేసుకోవాలి. అంతేనండి, టమాటా మెంతి కూర పచ్చడి రెడీ అండి. మెంతి కూర టెర్రస్ గార్డెన్ది, పచ్చిమిరకాయలు టెర్రస్ గార్డెన్వి, టమాటాలు కూడా టెర్రస్ గార్డెన్వి అండి అన్నీ. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. దోశలు, చపాతీల్లోకి తినచ్చండి. వారం రోజులు నిల్వ ఉంటుందండి పచ్చడి. రెడీ అండి. చూసారుగా ఎంత బాగా వచ్చిందో. గుమగుమలాడుతుందండి బాగా. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. మెంతి కూర చట్నీ రెడీ అండి. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్స్ చేయండి ఎలా ఉందనేసి. థ్యాంక్ యూ అండి. షేర్ చేయండి.